మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మీ అందరికీ సహాయము చేయునుగాక. దేవునికి మహిమ. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిన్న ఉదయకాల సమయంలో ధ్యానం చేసినటువంటి ధ్యానాంశాన్ని మరి కొనసాగిందాం. నిన్నటి దినాన్న దేవుని గొప్ప ఆదరణ అని కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం. మరి విచారాలు హెచ్చుగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప ఆదరణ చేత ప్రాణమును తృప్తిపరిచి నెమ్మదిని కలిగింపజేశాడని మరి కీర్తనలు 94వ కీర్తన 19వ వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. తదుపరి ఆయన తన పిల్లల్ని చింతల్లో ఆదరించే దేవుడని, ఒంటరితనంలో కూడా ఆయన ఆదరించి వారికి తోడుగా ఉండే దేవుడని మరి నిన్న ఉదయకాల సమయంలో ధ్యానం చేసాం. ఈ ఉదయకాల సమయంలో మరి కొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి 94వ కీర్తన 19వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. నా అంతరంగం ముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. కృపను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తన పిల్లల్ని బలపరుస్తాడు. తన కృపనుంపి ఆయన బలపరుస్తారు. అంతరంగములు ఎన్నో విచారాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిందలు, ఏమండి అనేక రకాలుగా మరి ప్రతికూలకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవ్వచ్చు. మరి ఆదరణ లేని పరిస్థితులు ఎవ్వరు మనల్ని ఆదరించకపోవచ్చు. నా అనుకున్న వారు ఒక్కొక్కసారి మనల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. అలాంటి సమయంలో మనం ఏమాత్రం కృంగిపోవలసిన పని లేదు, ఏమాత్రం కూడా భయపడవలసిన పని లేదు, ఏమాత్రం కూడా ప్రాణాన్ని మరి మన గాయపరుచుకునే ప్రాణాన్ని నలగొట్టుకోవలసిన పని లేదు. ఎందువలనగా మన పక్షాన మనకు ఆదరణ ఇవ్వడానికి, మనల్ని బలపరచడానికి కృపా కనికరములు కలిగిన దేవుడు తన కృపను బట్టి ఆయన మనల్ని బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్నటి దినాన చింతల్లో ఆదరణ కలిగినట్లుగా చేశాం, ఒంటరితనంలో ఆదరణ కలిగినట్లుగా చేశాం. ఉదయకాల సమయంలో నీ జీవితంలో వ్యాధుల చేత నువ్వు నలగొట్టబడుతున్నావా? నీకున్న భయంకరమైనటువంటి వ్యాధుల వల్ల ఒకవేళ నువ్వు నీ జీవితంలో భయంకరమైనటువంటి విచారానికి గురయ్యావా? భయపడకు. దేవుని ప్రియులారా, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే మహనీయుడు అనేటువంటి దేవుడు ఉన్నాడు. ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను కూడా ఆయన స్వస్థపరచడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. వ్యాధుల్లో నీకు ఆదరణ లేకుండా ఉన్నావా? అవి నన్ను పట్టించుకునే వారే లేరు అని ఒకవేళ నువ్వు దిగులు చెందుతూ ఉన్నావా? ఎందుకు వచ్చిన జీవితం అని ఒకవేళ నీ జీవితంలో మరి విసిగిపోయి ఉన్నావా? భయపడక. దేవుని ప్రియులారా, దేవుడు వ్యాధి అనేటువంటి బలహీనతలో నువ్వు ఉన్నప్పటికీ కూడా మరి గొప్ప ఆదరణ దేవుడు కలిగింపచేస్తాడు. దేవుని ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మరి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 41వ కీర్తన 3వ వాక్యం, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును అని రాయబడింది. దేవుని ప్రియులారా, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ఎంత అద్భుతమైన మాట చూసారా? రోగశయ్య. ఏమండి, మరి జబ్బు పడి మంచాన పడున్నావా? భయపడకు. ఇది ఉదయకాల సమయంలో నా ప్రభు నీకు ఆదరణ కలిగింపజేస్తున్నాడు. యెహోవా నిన్ను ఆదరిస్తాడు. దేవుని ప్రియులారా, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే
వానిని స్వస్థపరచుదు. అవును, యేసయ్య బాగు చేసే దేవుడు. దిగులు చెందక దేవుని బిడ్డ. ఒకవేళ భయంకరమైనటువంటి వ్యాధి చేత నువ్వు నలగొట్టబడుతున్నావా? దిగులు చెందక నీ భారం ఆయన మీద మోపు, నీ బలహీనతలు ఆయనకి తెలియచేయి. ఆయన సెలవిస్తూ ఉన్నాడు కదా, ఆయనే స్వస్థపరుస్తాడని, నేనే స్వస్థపరిచేవాడిని సెలవిస్తూ ఉన్నాడు కదా. ఆయన నీ జీవితంలో గొప్ప ఆదరణ కలిగింపజేస్తాడు. కనుక భయపడద్దు. వ్యాధులలో నా దేవుడు ఒకవేళ నిన్నెవ్వరు ఆదరించకపోయినా ఆయన ఆదరిస్తున్నాడు. నువ్వు ఉండే స్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో రేపు ఉండవు. ఆయన నిన్ను లేపుతాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నీకు ఆరోగ్యాన్ని కలిగింపజేస్తాడు. ఈ మాటల ద్వారా నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దిగులు చెందకు. అయ్యో నా వ్యాధికి తగ్గదా, నా బాధలు తొలగిపోవని ఒకవేళ దిగులు చెందుతున్నావా? దిగులు చెందవలసిన పని లేదు. ఇదిగా నా ప్రభువే మరొక్కసారి నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. భయపడక. ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండవు. రేపు నా దేవుడు నిన్ను నిలవబెట్టి నడిపిస్తాడు, నూతన శక్తినిస్తాడు. దేవునికి మహిమ. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసి ఆయన కిందకి దిగి నడుస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈలోగా ఒక భయంకరమైనటువంటి వ్యాధి, ఆ వ్యాధి కుష్ఠరోగం. నానుకున్న వారు సైతం కూడా చిచిచి దూరంగా ఉండు, నీ జబ్బు నాకుంటుకుంటుంది అని ఆ కుష్ఠరోగం కలిగిన వారిని మరి దూరంగా పెట్టేశారు. ఇంట్లో వాళ్ళు దూరంగా పెట్టేశారు, స్నేహితులు కూడా దగ్గర రానివ్వడం లేదు, ఆ ఊర్లో ఉన్న ప్రజలు కూడా దగ్గరికి రానివ్వట్లా. అందరూ చేదరించారు, అందరూ అసహించుకున్నారు, అందరూ విడిచిపెట్టేశారు. వాడికి కష్టం కలిగినప్పుడు కనీసం ఆదరించడానికి కానీ, వాడికి ఆహారం పెట్టడానికి కానీ ఏమాత్రం కూడా మరి ఎవరు కూడా ఇష్టం చూపనంత భయంకరమైనటువంటి వ్యాధిలో కుమిలిపోతూ ఉన్నాడు. ఈలోగా ప్రభువారు కిందకి దిగి వస్తూ ఆ వ్యక్తి యేసు ప్రభువారికి ఎదురుపడి మాట్లాడతారు. అయ్యా, దయతో నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచవా? వాక్యం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకైన చేయి చాపి వాని ముట్టి. దేవునికి మహిమ. స్వస్థత కాసేపు పక్కన పెట్టినట్లయితే మొట్టమొదటిగా యేసయ్య అసహించుకోలేదు, చేదరించలేదు. ఆ వ్యక్తి అన్నాడు, మ్రొక్కి, అయ్యా నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని ప్రాధేయపడితే యేసు ప్రభువారు అక్కడ మాట్లాడే మాట మనం చూసుకున్నట్లు చేయి చాపి వానిని ముట్టి. ముట్టడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. దూరంగా ఉండి మాట్లాడాల. గొప్ప ఆదరణ అండి అది, గొప్ప ఆదరణ. చేయి చాపి వాడిని ముట్టుకున్నాడు. ఎంత గొప్ప ఆదరణ. నేనున్నాను, భయపడకు అన్నట్టుగా మరి భుజం తట్టి ఎంతో గొప్ప ధైర్యాన్ని ఆ కుష్ఠరోగికి ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది యేసయ్యలోని గొప్ప ఆదరణ. అక్కడ మాట్లాడుతున్నారు ఆయన, వాడిని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు సిద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి మహిమ. చూసారా, వ్యాధుల్లో ఉన్న వ్యక్తిని చెయ్యి చాపి వాడిని ముట్టడం అన్నది అతను ఉన్నటువంటి చింతల యావత్తులో నుండి అతన్ని విడిపించడం, ధైర్యం చెప్పడం, దూరం నుండి స్వస్థపరచల. చేయి చాపి దగ్గరకు వచ్చి చేయి చాప వాడిని ముట్టాడు. ఆయన ముట్టడమే ఆదరణ. వ్యాధుల్లో ఆయన గొప్ప ఆదరణ కలిగింపజేస్తాడు. ఆయన హస్తాలే మనకు గొప్ప ఆదరణ. దేవునికి స్తోత్రం. ఆయన అంటారు కదా, ఇదిగో నిన్ను నా చేతుల్లో చిక్కుకొని ఉన్నానని. ఎంత గొప్ప ఆదరణ. దేవుని ప్రియులారా, నీ జీవితంలో వ్యాధిలో నీకు ఆదరణగా ఎవరు నిలవబడలేదా? నా ప్రభువు నీకు ఆదరణగా నిలవబడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కసారి నేను ఆదరిస్తే చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా నీ పట్ల దయ కలిగినట్లుగా ఆయన చేయగలడు. ఈరోజు నీకు సహాయం అంతవరకు చేయని వ్యక్తులు ఈరోజు నీకు సహాయం చేస్తూ ఉన్నారంటే కారణం యేసయ్య నిన్ను ఆదరించాడు కనుక చుట్టుప్రక్కల ఉన్న వారందరూ హృదయాలను ఆయన మరి ప్రేరేపించాడు.
ఎంత గొప్ప ఆదరణ. కనుక ఆదరణ కలిగినటువంటి దేవుని పట్ల నమ్మకంతో ముందుకు సాగిపోదాం. దేవునికి మహిమ. దేవుని ప్రియులారా, వ్యాధుల్లో ఆదరణ కలగజేసే దేవుడు సొమ్మసిల్లిన స్థితిలో ఉన్న వారిని కూడా మరి లేవనెత్తి వారికి ఆదరణ ఇస్తాడు ఆయన. యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే చక్కటి మాటలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వాక్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులను బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఏ విషయంలో నువ్వు సొమ్మసిల్లిపోయావు? ఏ విషయంలో ఇది చేయగలనుకుని చేయలేక ఒకవేళ నువ్వు సతికిల పడ్డావు? ఏ విషయంలో దీన్ని చేయగలను బలం తెచ్చుకుని చేయగలనుకుని మరి ఆ విషయంలో చేయలేక బలహీనమైపోయావు? ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో సొమ్మసిల్లిపోయే పరిస్థితుల్లో ఉంటే నా దేవుడు మాత్రమే నీకు బలమిచ్చి లేవనెత్తగలడు. దేవుని గొప్ప ఆదరణ నిన్ను మరి బలపరచగలదు. దేవునికి మహిమ కలుగునుగాక. బలహీనులకు మరి ఆయన బలాభివృద్ధినిస్తాడు. ఆయన గొప్ప ఆదరణది. దేవునికి మహిమ. వారికి ఏ విషయంలో నువ్వు బలహీనుడు అయిపోయావో, ఏ విషయంలో నువ్వు బలహీనురాలు అయిపోయావో, ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు నిన్ను దర్శించి నీకు బలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు సొమ్మసిల్లి పడిపోయావో, ఇదిగా ఆయన్ని చెయ్యి పెట్టి లేపి మరల నిన్ను బలపరిచి నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరుడా, నువ్వు పడిన చోట నా ప్రభు ఉంచడు. ఆయన నిన్ను లేవనెత్తి నడిపిస్తాడు, నడవడానికి శక్తినిస్తాడు. ఏలియా అలిసిన వాడే బదరి వృక్షం క్రింద మరి కూర్చుని ఇంత మట్టుకు చాలు అని అలిసిన వాడుగా ఉండగా దేవుడు ఏలియాను బలపరిచాడు. చక్కటి ఆహారాన్ని పెట్టినప్పుడు ఆహారం భుజించి 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి కర్మేలు పర్వతం చేరుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎంత గొప్ప ఆదరణ చూడండి. ఇక నేను నడవలేనయ్యా, ఇంకా ఈ మట్టుకు చాలు, ఇక నన్ను తీసేసుకో అని మరి సొమ్మసిల్లిన స్థితిలో మాట్లాడుతున్నటువంటి ఏలియాని దేవుడు ఆహారం ఇచ్చి బలపరిచి నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు. నిన్ను చూస్తూ విడిచిపెట్టేవాడు కాదు ఆయన నేను ఆదరించే దేవుడు. కనుక ఆయన పట్ల విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోదాం. మూడవదిగా శ్రమలలో గొప్ప ఆదరణ. శ్రమలలో గొప్ప ఆదరణ. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో చక్కటి మాట్లాడుతున్నారు. 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందలాగా విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది. క్రీస్తు ద్వారా మాకు ఆదరణ. శ్రమలు ఉన్నాయి, వాస్తవానికి శ్రమల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, ఇరుకులు ఉన్నాయి కాదంట్లా. కానీ అన్నిటిలో నుండి కూడా దేవుడు మాకు గొప్ప ఆదరణ కలిగింపజేస్తూ ఉన్నాడు. ఆదరణలన్నిటిలో నుండి మాకు మమ్మల్ని ఆదరించి ఈ శ్రమలన్నిటిలో నుండి కూడా గొప్ప ఓరటను కలిగింపజేస్తున్నాడు అంటాడు పౌలు, భక్తుడైనటువంటి పౌలు గారు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో శ్రమలలో నీకు గొప్ప ఆదరణ యేసుక్రీస్తు ద్వారా కలుగుద్ది. శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అన్నిటిలో నుండి దేవుడు ఓరటనిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. భయపడకు, నువ్వు నడువు, నేను నిన్ను నడిపిస్తాను, నేను తోడై ఉన్నానని మరి పౌలు గారితో మాట్లాడినప్పుడు పౌలు గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఘనమైన బలమైన సువార్త చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. శ్రమలు ఉన్నాయి, కానీ శ్రమలన్నిటిలో నుండి కూడా వారికి దేవుడు గొప్ప ఆదరణ కలిగిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ద్వారా మాత్రమే నీకు ఆదరణ, ఆయన ద్వారా మాత్రమే నీ జీవితంలో గొప్ప ఆదరణ కలుగుద్దు. కనుక నిన్ను ఆదరించే ప్రభువు సన్నిధానమందు విశ్వసించు, ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చే, ఆదరణ చూపించే దేవుణ్ణి ఏమాత్రం విడిచిపెట్టకుండా ఎన్ని ఇబ్బందులు కలిగినా ఆయన పాదాలు పట్టుకుని ఆయనని చరణ వేడుకున్నట్లయితే ఆశ్చర్య రీతిలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప నా ప్రభు నీ జీవితంలో అనుగ్రహించి నీకు అద్భుతమైనటువంటి గొప్ప ఆదరణ నా ప్రభు నీ జీవితంలో నీ కుటుంబాల్లో నా ప్రభు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం.